ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్ W1 ఛానల్. ఫ్రెండ్స్ నిన్న మనం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, హౌస్ వాల్ త్రూ వీడియోకి. అండ్ ఈరోజు కూడా మీకోసం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూస్తుంటే మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ కోసం చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఛానల్ ఆల్రెడీ కాల్ మీ ఫర్ సర్వీస్ అవైలబుల్ చేశానండి, బట్ అందరూ వాట్సాప్ నెంబర్ టైప్ అడుగుతున్నారు. అందుకోసం ఇప్పటికి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఎక్స్పర్ట్ బజార్ యాప్ అండి. దీన్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీరు కస్టమర్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఇది మీకు కూడా అంటే ఒక అడ్వైజర్గా మీకు కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో దీంట్లో అన్ని కేటగిరీలు మీకు అడ్వైస్ కావాలన్నా అన్ని కేటగిరీలు ఉంటుంది. సో దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కస్టమర్గా రిజిస్టర్ అయ్యి మన ఛానల్ నేమ్ తెలుగు కన్స్ట్రక్షన్ W1 నేమ్ ఎంటర్ చేస్తే మీరు నాతో వాట్సాప్ లాగా చాట్ చేయొచ్చు, డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండి 100% సేఫ్ అండి. మన తెలుగు వాళ్ళే కనిపెట్టారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. తమ్ముడు కార్తిక్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు 2265 నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది ఏ విధంగా కట్టుకున్నారు ఏంటి అని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అని చెప్పడం మర్చిపోయాను, ఈ హౌస్ అనేది మనకి సేల్కి కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో లాస్ట్లో నేను డీటెయిల్స్ కూడా పెడతాను, వీడియో అనేది పూర్తి వరకు అయితే చూడండి. ప్లస్ ఈ మధ్యలో నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అక్కడక్కడ ఈ విధంగా కట్టుకోవాలా అని చెప్పి ఉపయోగపడి కూడా కొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ముందుగా ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్దాము, ఏ విధంగా ఉంది ఏంటని అయితే మీకు చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ మనం మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే 22 అడుగులు వెడల్పు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఒక గేట్ అనేది ఇవ్వడం జరిగింది SS లోని. సో ఇది మనకి ఎటువంటి తుప్పు పట్టడం అలాంటివి అయితే ఉండవు. గేట్ అనేది గేట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవర్ డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చాలా చక్కగా అయితే ఉన్నాయి. సో గేట్ కూడా చాలా వెడల్పు అయితే ఇచ్చారు, 11 అడుగులు వెడల్పు అయితే ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే కార్లు అనేవి బైక్లు అనేవి మనకి లోపలికి ఫ్రీగా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్తున్నాం. సో చూడండి, పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కార్లు ఇవన్నీ చాలా బాగా అయితే పడతాయి ఇక్కడ, కార్లు బైక్లు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. సో చూడండి, 9 అడుగులు వెడల్పు కూడా ఉంది అక్కడ మనకి పార్కింగ్ ఏరియా దగ్గర. సో 9 అడుగులు వెడల్పు అంటే కార్లు ఇవన్నీ చాలా చక్కగా అయితే పడతాయి. అలాగే ఈ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మీరు సిరవుడ్ అనేది వాడారు. సో చూడండి, ఎలివేషన్కి మనకి సిరవుడ్ అనేది చాలా నీట్గా అయితే కనబడుతుంది. సో బాగా బ్యూటిఫుల్ లుక్ అనేది మనకి అవుట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే దూరం నుంచి ఈ సిరవుడ్ అనేది మనకి చాలా లుక్గా అయితే కనబడుతుంది. సో చూడండి, రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది, రెడ్ అండ్ వైట్లోని. సో చాలా బాగుంది ఇది. అయితే ఫ్రెండ్స్ మనకి సిరవుడ్ అనేది మీ ఇంటికి కూడా కొంచెం బాగా పెద్ద ఎలివేషన్లో ఉన్నట్లయితే ఎలివేషన్లో సిరవుడ్ అనేది ట్రై చేయండి. సో పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి 9 అడుగులు వెడల్పు ఉంటుంది, 21 అడుగులు ఏంటంటే పొడవు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 9/21 పార్కింగ్ ఏరియా సైజ్ అది. అలాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఒక వాటర్ పాయింట్ అనేది ఇచ్చారు, ట్యాప్ పాయింట్ అనేది. దీని ద్వారా మనకి కార్లు బైక్స్ అనేది వాష్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది పాయింట్ అనేది ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కింద పార్కింగ్ టైర్స్ కూడా చాలా మంచివి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. 1/1 సైజులో అయితే ఇచ్చారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మిడిల్ ల్యాండింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ మిడిల్ ల్యాండింగ్ మనకి పైకి వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇక్కడ మిడిల్ ల్యాండింగ్ కిందే మనకి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఆ బాత్రూమ్ అనేది చాలా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బయట ఎక్కడి నుంచో తిరిగి వచ్చేస్తాం, అలా ఒకసారి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో బాత్రూమ్ వాడుకునే కన్నా బయట ఒక బాత్రూమ్ అనేది ముందు జాగ్రత్తగా ఇచ్చారు, చూసారు కదా. ఇది చాలా మంచి ఆప్షన్ ఇది. సో ఇక్కడే మనం శుభ్రం చేసుకుని లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ బాత్రూమ్ అనేది ఒకటి ఇచ్చారు. 5/6 సైజులో అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ బాత్రూమ్ కొలతలు అయితే అవి 5/6 బాత్రూమ్ కొలతలు అవి. అలాగే మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే టేక్ డోర్ ఫ్రెండ్స్, ఇదంతా టేక్ డోరే. చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఓవర్గా అయితే లేదు, సింపుల్గా అయితే ఇచ్చారు. అలాగే ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చిన్న సందు కూడా ఉన్నది. ఇది మనకి లోపల వెంటిలేషన్ అనేది బాగా రావడానికి ఏంటంటే సందు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను. దీంట్లోనే మనకి విండో కూడా కలిపి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి డోర్లోనే. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే హాల్లోకి అయితే వస్తున్నాం. ప్రజెంట్ మనం ఏంటంటే బయట ఉన్నాము, ఇప్పుడు హాల్లోకి అయితే వెళ్తున్నాం చూడండి. సో హాల్ చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ టైల్స్ మనకి 2/2 సైజ్ అయితే ఇచ్చారు. టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టీవీ యూనిట్ చాలా చక్కగా అయితే ఉన్నది. అండ్ దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే టైల్స్ ప్లస్ టీవీ యూనిట్ 2 కలర్లు చూసుకోండి, చాలా బాగున్నాయి. 2 కాంబినేషన్ అయితే బాగా ఇచ్చారు. అలాగే ఈ హాల్ కొలతలు చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి మీరు. 17 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ మనకి, ఈ మూల నుంచి ఆ మూల వరకుని. వెడల్పు వచ్చేసి 11 అడుగులు అయితే ఉంటుంది. మొత్తం టీవీ యూనిట్ మనకి ఏంటంటే 11 అడుగులతో అయితే ఉన్నది. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూశారు కదా, మనకి స్ట్రైట్గా చూసింది ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి ఏంటంటే పెట్టుకోవడానికి ఇక్కడ అయితే ఇచ్చారు. మనకి ఇంట్లో పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి చూసారు కదా, అవి పెట్టుకోవచ్చు అక్కడ. టీవీ యూనిట్లో కూడా మనకి ఏదైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా కబోర్డులు లాంటివి కూడా ఇచ్చారు, అవి కూడా చాలా బాగున్నది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏంటంటే బెల్ ఐకాన్ ఒకసారి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రావట్లేదు. ఇక కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి
వెంటిలేషన్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి 3 AC డోర్లు ఇవ్వడం వల్ల ఏంటంటే విండో డోర్లకి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఇచ్చారు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునే మాదిరిగా అయితే కనుక. సో ప్రజెంట్ ఏంటంటే మనం హాల్ నుంచి బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది. సో చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లో మనకి విండో చూశారు కదా ఫ్రెండ్స్, ఆ విండోకి 3 కిటికీ డోర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి, మన బెడ్రూమ్కి 3 డోర్లు వచ్చేలా చూసుకున్నట్లయితే బాగా వెంటిలైజేషన్ అనేది లోపలికి బాగా వస్తుంది. సో 2 పెట్టుకుంటే సరిపోదు, మనకి 3 అనేది పెట్టుకున్నట్లయితే బాగా వెంటిలైజేషన్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ 3 పెట్టారు చూడండి. సో వెంటిలైజేషన్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది మనకి లోపలికి అనేది. సో అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకున్నట్లయితే చూడండి, అక్కడక్కడ 2 బార్డర్లు మాదిరి కనపడుతున్నాయి చూసారు కదా కలర్ కాంబినేషన్లో. సో అవి కూడా చాలా బాగున్నాయి ఫాల్ సీలింగ్లో అయితే కనుక. సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఓవర్గా అయితే లేదు. అలాగే ఇక్కడ వార్డ్రోబ్ చూడండి, వార్డ్రోబ్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఆల్టర్నేటివ్ కలర్స్ అయితే వాడారు ఇందులోని. సో మనకి బయట నుంచి లుక్ అనేది చూసుకున్నట్లయితే గ్రానైట్ వస్తుంది చూసారు కదా, ఆ గ్రానైట్ లామినేట్ మాదిరిగా అయితే ఉంది దీనిలో వాడిన లామినేట్ అనేది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనకి కబోర్డ్లు లోపల ఏ విధంగా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే ఫ్రెండ్స్ ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో అటాచ్డ్ బాత్రూమ్లో మీకు అసలు కనపడదు బయట నుంచి వస్తేనే. ఒకసారి డోర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఓపెన్ చేసి చూడండి, చూశారు కదా లోపలికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బయట నుంచి వస్తే అసలు మనకి లోపల బాత్రూమ్ ఉన్నట్టుగానే కనపడదు, కబోర్డ్లు ఉన్నాయి ఏమో అన్నట్లుగా ఉంటుంది. బట్ లోపల ఏంటంటే బాత్రూమ్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్ అనేది. ఈ బాత్రూమ్ కొలతలు వచ్చేసి 6/4 ఫ్రెండ్స్. జస్ట్ బాత్రూమ్ కొలతలు చెప్తున్నాను నేను. ఇది టైల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి లోపల చూసుకున్నట్లయితే మీరు. సో ఒకసారి ఏంటంటే బయట నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో చూశారు కదా బయట నుంచి వస్తే ఈ విధంగా ఉంటుంది మనకి. సో డోర్ అనేది మళ్ళీ నార్మల్గానే వేసేసుకోవచ్చు. సో చూసారు కదా బయట నుంచి అసలు లోపల బాత్రూమ్ ఉన్నట్టుగానే కనపడదు. సో లామినేట్ చూడండి, ఆల్టర్నేటివ్ కలర్స్ అయితే వాడారు ఇందులోని. సో కబోర్డ్లు ఇవన్నీ లోపల ఉన్నాయి, 1.5 అడుగులతో అయితే ఉంది. ఫుడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి నైట్ పడుకునే టైంలో మనకి ఎక్కడ స్విచ్ బోర్డు ఉంది ఏంటి అని కావాలంటే ఈ ల్యాంప్ ద్వారా మనం గుర్తించుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ అది. సో బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే బయటకు అయితే వచ్చాము. బెడ్రూమ్ కొలతలు ఏంటంటే మనకి 10/10 సైజ్ ఫ్రెండ్స్. అది జస్ట్ బెడ్రూమ్ కొలతలు మాత్రమే చెప్తున్నాను నేను. సో నేను మొత్తం ప్లాన్ అంతా మీకు పెడతాను, మొత్తం అంతా ఒకసారి లాస్ట్లో అయితే పెడతాను ప్లాన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. మీకు ఒక ఐడియా ఉండాలి కదా, లాస్ట్ టైం ఏంటంటే ప్లాన్ పెట్టలేదని చెప్పేసి అడిగారు. సో అలాగే చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ఇక్కడ హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ పాయింట్ అయితే ఇక్కడ ఒకటైతే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాము. సో డైనింగ్ ఏరియా కొలతలు చెప్తున్నాను చూడండి. 8 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చివరి దాకానే 8 అడుగులు పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 7.5 అడుగులతో అయితే ఉంటుంది. సో డైనింగ్ ఏరియా కూడా చాలా చక్కగా అయితే ఉంది ఫ్రీగానే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాల్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. డిజైన్స్ అనేవి రాయల్ ప్లే డిజైన్స్లో అయితే చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ డిజైన్స్ అనేవి. సో అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ కొలతలు చెప్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. సో మనం ప్రజెంట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మాస్టర్ బెడ్రూమ్ అనేది. సో చూసుకున్నట్లయితే టైల్స్ కూడా చాలా చక్కగా అయితే ఉన్నది. ప్లస్ ఏంటంటే మనకి రూమ్లోకి వెళ్ళగానే వార్డ్రోబ్ అనేది కనపడుతుంది. సో సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, సీలింగ్ కూడా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, మరీ అంత ఓవర్గా అయితే లేదు. కలర్స్ తీసుకోవడం అయితే చాలా చక్కటి కలర్స్ అయితే తీసుకున్నారు, కాంబినేషన్ కలర్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో చూడండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, వాల్ కలర్ని చూశారు కదా, వాల్ కలర్కి ఈ వార్డ్రోబ్ కలర్కి రెండింటికి డిఫరెన్స్ ఉంది చూడండి. సో మనం ఆల్టర్నేటివ్ కలర్స్ అనేవి తీసుకోవాలి. వార్డ్రోబ్ కలర్ ఏదైతే వార్డ్రోబ్ తీసుకుంటామో వాల్ కలర్కి సంబంధం లేకుండా కొంచెం ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి వైట్ కలర్ అనేది మనకి వాల్ తీసుకున్నారు, వార్డ్రోబ్ కలర్ అనేది మనకి కొంచెం లైట్గా బ్లాకిష్ కలర్ టైప్లో అయితే వచ్చింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి వార్డ్రోబ్లో మనకి కిటికీ వచ్చింది చూశారు కదా, కిటికీ కూడా చాలా బాగున్నది. 2 కిటికీలు అనేవి ఇచ్చారు ఇక్కడ. సో కబోర్డ్లు ఇవన్నీ. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే లోపల కబోర్డ్లో చూడండి సిమెంట్ బల్లలు అనేవి వేశారు చూశారు కదా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా వేయించుకోండి. సిమెంట్ బల్లలు వేయించుకున్న తర్వాత ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే లైఫ్ టైం కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేయించుకోండి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డర్ అనే ఆయన మనకి కలర్స్ అనేవి చాలా చక్కటి కలర్స్ అయితే తీసుకున్నారు, ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకున్నారు, సరిగ్గా సూట్ అయ్యే కలర్స్ ఇవి. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే మనం ప్రజెంట్ బెడ్రూమ్లో ఉన్నాం కదా, ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. సో అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో చూడండి బయట మనకి అటాచ్డ్ బాత్రూమ్ కనపడుతుంది చూశారు కదా. ఇక్కడ బయట నుంచి బాత్రూమ్ గుమ్మానికి ఏంటంటే గ్రానైట్ అయితే ఇచ్చారు చూడండి. సో గ్రానైట్ ఫ్రేమ్తో బాగా చక్కగా అయితే ఉన్నది ఇది కూడా ఫ్రేమింగ్తోని. సో ఒకసారి లైట్లోనే ఆన్ చేస్తాను, లోపల బాత్రూంలోకి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉందని. సో బాత్రూమ్ వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, వాల్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూడండి మీరు కూడాని. సో చూశారు కదా 3 కలర్ కాంబినేషన్లు అయితే వచ్చాయి, 4 అయితే వచ్చాయి, 4 కాంబినేషన్లు అయితే కలిపి వచ్చాయి. కింద ఫ్లోరింగ్ ప్లస్ ఏంటంటే వాల్ కూడా 2 కలిపి అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడాని.
ఈ బాత్రూమ్ కొలతలు కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పక్క బాత్రూమ్ ఏ విధంగా ఉంది 6x4 సైజుతోనే ఇది కూడా అదే విధంగా అయితే ఉన్నది. ఒకసారి ఏంటంటే బయటికి వెళ్దాము. సో డోర్ కూడా మనకి ఏంటంటే రెడీమేడ్ డోర్ ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ. సో ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఫ్లవర్స్ డిజైన్స్తోని. సో ఇప్పుడు మనం ఏంటంటే లోపల బెడ్రూమ్లోంచి బయటకు అయితే వస్తున్నాము, డైనింగ్ ఏరియాలోకి అయితే వచ్చాము. సో డైనింగ్ ఏరియా ఎదురుగానే మనకి చూడండి పూజ గది అనేది కనబడుతుంది. సో పూజ గది అనేది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, 7 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పుతో అయితే ఉన్నది 7x3 సైజులోని. సో దీంట్లో మనకి ఒక 4 పైన కూర్చోవచ్చు, 4 లేదంటే 5 చేసుకునే విధంగా అయితే కట్టించారు. సో పూజ గదిలు కొంచెం చిన్నగా అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చాలా బాగుంది, పూజ గది అనేది కొంచెం పెద్దగా అయితే ఉన్నది. సో పూజ చేసుకోవడానికి ఏంటంటే లేడీస్కి వీళ్ళకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇది. సో అలాగే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఒకసారి ఏంటంటే కిచెన్ కూడా చూపిస్తున్నాను చూడండి. కిచెన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్, మనం ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాము. సో ఈ కిచెన్ కొలతలు చెప్తున్నాను చూడండి, 11 అడుగులు పొడవు 7 అడుగులు వెడల్పు 11x7 సైజులో అయితే ఉన్నది ఇది. సో అలాగే ఇక్కడ మీరు చూడండి కబోర్డ్ కలర్లు చూడండి, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు, ఆల్టర్నేటివ్ కలర్స్ అయితే వేయించుకున్నారు. సో అంతా ఒకే విధంగా వేయించైతే అసలు బాగుండేది కాదు, బట్ ఏంటంటే చాలా చక్కగా ఆల్టర్నేటివ్ కలర్స్ అయితే వేసి బిల్డర్ అనే వ్యక్తి చాలా చక్కగా అయితే చేశారు ఇది. సో చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కింద ఇక్కడ చూడండి మనకి సామాన్లు పెట్టుకోవడానికి ఇవి ఇలాంటివి ఇచ్చుకున్నారు. పక్కన చూడండి ఇది వచ్చేసి గ్యాస్ పని పెట్టుకోవడానికి ఇవి. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా ఇలాంటి ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీరు బిల్డర్ కావచ్చు లేదంటే మీదే సొంత ఇల్లు కావచ్చు, ఇలా ఏమైనా గట్టా ఉంటే కనుక మన ఛానల్లో పెడదాము. సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఏమీ లేదు, మీరు చేయవలసింది డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, దాని ద్వారా ఏంటంటే మీరు మీ ఇల్లు కూడా ఈ విధంగా మనకి మన ఛానల్లో పెట్టి చూపించవచ్చు. సో చూడండి కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కిచెన్ మనకి వెంటిలేషన్ కూడా చాలా చక్కగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, కబోర్డుల విషయంలో కావచ్చు లేదంటే వెంటిలేషన్ విషయంలో కావచ్చు చాలా చక్కగా అయితే డిజైనింగ్ అనేది చేయించుకున్నారు కిచెన్ అనేది. సో మీరు చూడండి 2 కిటికీలు ఇవ్వడం జరిగింది, ప్లస్ ఏంటంటే చిమ్నీ పెట్టుకునే విధంగా విండో కూడా పక్కగా కూడా వచ్చింది. సో చాలా మంచిగా అయితే ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నది. మనకి ఆ పైన కూడా సన్షేడ్ కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది, సామాన్లు అనేది పెట్టుకునే విధంగా అయితే కనుక. సో ఒకసారి ఏంటంటే బయటకు అయితే వెళ్దాము వాష్ ఏరియాలోకి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి వాషింగ్ మిషన్ గట్రా పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనకు పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చిన్న సందు మాదిరిగా అయితే ఇక్కడ వచ్చింది, 2 feet వెడల్పుతో అయితే వచ్చింది ఫ్రెండ్స్ సందు అనేది. మెయిన్ ఏంటంటే హౌస్కి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా. టైల్స్ కూడా చాలా చక్కగా వేయించుకున్నారు, గోడ మీద నీళ్లు ఇలాంటివి ఏం పడినా మనకి అంత తొందరగా ఏమి కాకుండా ఉండడం కోసం ఏంటంటే టైల్స్ కూడా వేయించుకున్నారు. వాష్ ఏరియా కొలతలు చెప్తున్నాను చూడండి, 4x7 ఫ్రెండ్స్, చాలా మంచిగా పెద్ద సైజులో అయితే ఇచ్చారు. సో బట్టలు ఇవన్నీ ఉతుక్కోవడానికి ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది ఈ ఏరియా అనేది. సో ఒకసారి మనం బయటకు వెళ్ళి చూపిస్తాను, ఇంకా పైకి డాబా మీదకి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. కలర్స్ విషయం కావచ్చు లేదంటే మనకి వుడ్ వర్క్ చేయించుకున్న కబోర్డ్స్ కావచ్చు, ఇలా ప్రతి విషయం ఏంటంటే చాలా చక్కగా అయితే ఉన్నది. సో మెయిన్ ఏంటంటే వెంటిలైజేషన్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి అనేది. సో ఒకసారి మనం ప్రజెంట్ బయటకు అయితే వచ్చేసాము, ఒకసారి మనం పైకి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. సో మెట్లు చూసుకున్నట్లయితే మీకు, సో ఈ మెట్లు కలర్ కూడా వేశారు, ఫ్లోర్ పెయింట్ అంటారు చూసారు కదా మెట్లకి. సో ఫ్లోర్ పెయింట్ అనేది ఇక్కడ యూజ్ చేశారు చూడండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఫ్రెండ్స్ ఒకసారి నేను హౌస్ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ అనేది మనకి కాకినాడ ఓకల్పూడి ఏరియాలో అయితే ఉన్నది. సో బిల్డర్ నెంబర్ కూడా ఇలాంటి విషయాలని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అయితే ఇప్పుడు నేను మీకు ప్లాన్ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లాన్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు రఫ్గా గీసిన ప్లాన్ ఫ్రెండ్స్ ఇది. మీకు కరెక్ట్గా ఒరిజినల్ ప్లాన్ కావాలంటే ఎక్స్పర్ట్ బజార్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఒరిజినల్ ప్లాన్ అనేది ఇస్తాను. ఇది ప్రజెంట్ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఉంది అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. రఫ్గా అయితే ఇది మనం గీసిన ప్లాన్ ఇది. ఒకసారి మీకు కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ప్లాన్ అనేది ఇది ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ అడిగారు ప్లాన్ లేదు భయ్యా అని చెప్పేసి, ప్లాన్ అనేది మీకోసం అయితే ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రజెంట్ ఏంటంటే డాబా మీదకి అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఎలివేషన్లో ఇందాక చూసాం కదా బయట నుంచి చూసినప్పుడు, అప్పుడు కనపడినవి అయితే ఇవే మనకి ఎస్ఎస్లోనివి. సో అయితే ఫ్రెండ్స్ మనకి ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ ఇల్లు ఫ్రెండ్స్ మనకి 22/65 నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది, మొత్తం 158 గజాలు. సేమ్ ఈ ఇల్లు ఏ విధంగా ఉందో ఆ పక్కన కూడా ఇల్లు కూడా ఉంది, సేమ్ 2 ఒకటే కొలతలతో అయితే ఉంటాయి, ప్లస్ 2 సేల్కి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది. ఇక అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి కాకినాడ రాయుడుపాలెం ఫ్రెండ్స్, టీచర్స్ కాలనీ, మదర్ తెరిసా స్కూల్ దగ్గరలో ఏంటంటే ఈ హౌసెస్ అనేవి ఉన్నాయి. సో ఇంకా మీకు పక్కగా కావాలంటే నేను కింద వీడియో కింద ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, లొకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 63 లక్షలు
లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంటి వీడియో ఈ విధంగా నేను ఏ విధంగా పెట్టానో ఈ ఇంటి వీడియో, సో మీలో ఎవరైనా చూస్తున్నవాడు బిల్డర్ కావచ్చు, లేదంటే సొంత ఇంటి నిర్మాణం ఎవరైనా చేసుకుని అమ్ముదాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బెస్ట్ ఇంటీరియర్తో ఉంటే ఫ్రెండ్స్ ఓన్లీ వీళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్ సంబంధించింది. లేదు ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు కొంచెం డౌట్స్ వస్తున్నాయి, ఆ డౌట్స్ అనేది నేను మీతో మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్టార్టింగ్లో చెప్పాను చూసారు కదా ఎక్స్పర్ట్ బజార్ యాప్ నుంచి, దాని ద్వారా అయినా సరే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే కాల్ మీ 4 యాప్ ద్వారా అయినా సరే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం చాలా కష్టపడి వీడియో అయితే చేశాను. సో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.